Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is stay on the right side. Stay on the right side. The text is from the Gospel according to St. John, chapter 21, verse 6. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 6వ వచనం. స్టే ఆన్ ది రైట్ సైడ్. కుడి ప్రక్కన నిలుచుట, కుడి ప్రక్కన ఉండుట. యోహాను సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనక వాళ్ళు అలా వచ్చేగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. యేసు ప్రభు పునరుద్ధాన తిరిగి లేచిన శిష్యులు ప్రత్యక్షమైనప్పటికీ, వాడు మేడగదిలో ఉన్న ప్రత్యక్షమైనప్పటికీ, తోమా సందేహాన్ని నివృత్తి చేసుకున్నప్పటికీ వారు మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. తిబ్రయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. అక్కడ పేతురు ఉన్నాడు, తోమా ఉన్నాడు, నతనయేలు జబదే కుమారులు ఉన్నారు, అనుషులు మరిద్దరు కూడా ఉన్నారు. చేపలు పట్టకపోతే పేతురనగా వారు కూడా ఆయనతో మేము వచ్చామని చెప్పి వెళ్ళారు. కానీ దోణి ఎక్కిరి కానీ రాత్రంతా ఏమీ పట్టలేదు. సూర్యోదయం అవుతుండగా యేసు ధరను నిలిచెను. ఈ సందర్భంలో మాటలు రాయమని, కీపింగ్ గాడ్ అట్ ద హెడ్ సెంటర్ ఆఫ్ లైఫ్. కుడి ప్రక్కన నిలుచుట అనగా యేసు ప్రభును మన అధినేతగా, ఒక శిరస్సుగా మన జీవితానికి కేంద్ర బిందుగా ఉంచుకోవాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టేయింగ్ ద రైట్ సైడ్. మీన్స్ కీపింగ్ ఆన్ గాడ్ అట్ ద హెడ్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్. ఇట్ ఈస్ అబౌట్ స్టేయింగ్ in God's word. Staying in the right side means staying in God's word, studying and meditating and obeying God's word. కుడి ప్రకారం నడుచుటనగా దేవుని వాక్యమందు నడిచి ఉండుట, దేవుని వాక్యం ధ్యానించుట, ఆయన వాక్యాలకి విధేయత చూపుట, అండ్ ప్రేయింగ్ and believing that He is going to bless us with a multitude of fishes. Staying in the right side, me praying and believing that He is going to bless you with a multitude of fish, with abundance, సమృద్ధిగా దీవెన ఇస్తాడని నమ్మి ప్రార్థన చేయి. That is the meaning of staying on the right side. Obey Him. Obeying will result in a overwhelming miraculous catch. Staying on the right means obeying అని చెప్పాను. విధేయత చూపించాను. మాట విధేయత చూపించినప్పుడు a miraculous fish, 153 large fish. ఈ వాక్య భాగంలో చూస్తాం. శిష్యులు నిజముగా లాగలేకపోయారు. అది 153 గొప్ప చేపలతో నిండి ఉన్నాను. 153. It symbolizes divine guidance and obedience leading to abundance. దేవుని నడిపింపుకు, దేవుని మాట విధేయత చూపించు ద్వారా will receive abundance. A transformation from human effort to a spiritual effort. మానవ సంబంధంగా ప్రయత్నం చేశారు కానీ వారికి ఏమీ దొరకలేదు. కానీ దైవికమైన శక్తితో, నడిపింపుతో, గైడెన్స్తో ముందుకు సాగినప్పుడు వాళ్ళు 153 గొప్ప చేపలు పట్టగలిగారు. సో డివైన్ గైడెన్స్ ఆర్ హ్యూమన్ ఎఫర్ట్. సక్సెస్ కమ్స్ ఫ్రమ్ ఫాలోయింగ్ జీసస్ రాదర్ దాన్ సెల్ఫ్ రిలయన్స్. విజయం ఎలా వస్తుందనగా, సమృద్ధి ఎలా వస్తుందనగా, మన మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి అనుసరించినప్పుడు we'll have success. Right side symbolizes obedience to divine direction. మన జీవితంలో staying on the right side means to follow the divine direction of our lives. నీ జీవితంలో
నువ్వు డివైన్ దారి దైవికమైన ఆయన నడిపింపులో డివైన్ డైరెక్షన్ ముందు సాగిపోతే యు హ్యావ్ సక్సెస్, యు హ్యావ్ అబండెన్స్ wherever you go and whatever you do. Stay on the right side. ప్రార్థన చేస్తున్నాం. స్థితిక పాత్ర మహోన్నతర మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. స్టేయింగ్ ఆన్ ద రైట్ సైడ్ బ్రింగ్ సక్సెస్ అండ్ అబండెన్స్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయన. మీలో నిలిచి ఉండటానికి తండ్రి, మీ ఆజ్ఞలు పాటించడానికి, దైవికమైన నడిపింపడం ముందుకు సాగిపోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక.